నష్టాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రధాని నరేంద్ర మోదీ చొరవ కారణంగానే స్టీల్ ప్లాంట్కు భారీ ప్యాకేజ్ వచ్చిందన్నారు. ఏపీ ప్రజల సెంటిమెంట్ కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారంటున్న శ్రీనివాస్ వర్మతో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. శ్రీనివాస్ వర్మ గారు, కంగ్రాచులేషన్స్. గత 5 ఏళ్లలో ఒక్కడికి కూడా ముందుకు పడలేదు, కానీ మీరు వచ్చినటువంటి 7 నెలల్లోనే ఇంత గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంత పెద్ద ప్యాకేజ్ ఇవ్వటం పట్ల మీ యొక్క ఫస్ట్ రియాక్షన్ ఏంటి? వాస్తవంగా అనేక సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదైతే పెద్ద ఎత్తున నష్టాల బాటలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఉన్నదో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అనేక మంది ప్రాణత్యాగాలు సాధించుకున్నటువంటి ప్లాంట్ కాబట్టి దానికి ప్యాకేజ్ ఇవ్వాలి, దానికి చేయూతనివ్వాలని ఆంధ్ర ప్రజలు మనోగతాన్ని అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈవేళ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. గతంలోనే 1100 కోట్లు, 500 కోట్లు, 1600 కోట్లని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఏదైతే దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి సంకేతాన్ని ఇచ్చిందనే విషయం మనం అర్థం చేసుకోవాలా. ప్లాంట్ని కష్టపడి పనిచేయడం ద్వారా, మేనేజ్మెంటు ముందుకు తీసుకెళ్ళడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణ చేయము అనేటువంటి సంకేతాన్ని పరోక్షంగా ఇచ్చిందనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిగా నేను అదే సంబంధిత శాఖ స్టీల్ శాఖ ఏదైతే ఉందో దానికి సహాయ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ ప్యాకేజీ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉండేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. ఉక్కు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోము, తప్పకుండా నేను నిర్ణయం తీసుకున్నాను. మీ పర్సువేషన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్సువేషన్, ఈ అందరి కృషి ఫలించిందని చెప్పుకోవచ్చా? వాస్తవంగా జూన్ 9వ తారీఖున మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండి కూడా నేను కానీ కుమారస్వామి గారు కానీ దాదాపు వారానికి 5 రోజులు ఏదైతే RINL మీద బ్రీఫింగ్ తీసుకోవడం కానీ, రివ్యూ మీటింగ్స్ తీసుకోవడం కానీ, సంబంధిత అధికారులతో మాట్లాడడం కానీ, కార్మిక సంఘాలతో మాట్లాడడం కానీ ఏ రోజు కూడా ఆగకుండా నిరంతరం ప్రయత్నం చేశాం. మేము చాలా గట్టిగా ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ముఖ్యంగా నా వరకు పెద్ద ఎత్తున సెంటిమెంట్, నేను MOS స్టీల్గా ఉన్నటువంటి సమయంలో ఈ ప్యాకేజ్ వస్తే నాకు జీవితంలో ఇది ఒక మంచి అనుభూతి. నా రాష్ట్రానికి నేను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ రకమైనటువంటి సహకారం అందిస్తే చిరస్థాయిగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గుండెల్లో ఉంటాననేటువంటి ఆలోచన, దానికి మద్దతుగా నాకన్నా కూడా పెద్ద పట్టుదలతో కుమారస్వామి గారు, మా ఇద్దరు కృషికి పెద్దల యొక్క ఆశీర్వచనాలు, మోడీ గారు, నిర్మలా మేడం గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇందరూ సమిష్టి కృషి కారణంగా ఇది సాధ్యమైంది. అందుకుగాను 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇంత పెద్ద ప్యాకేజీ ప్రకటించి ఈ యొక్క ఏదైతే ప్రైవేటీకరణ గండం నుంచి మీరు కాపాడారు కాబట్టి ఇక లాభాల బాట పట్టించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద కూడా ఉందని అంటున్నారు. వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏమనుకుందా? కేంద్రం తీసినటువంటి ఈ నిర్ణయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత, ప్లాంట్ని లాభాల బాటలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మీద, కార్మికుల మీద ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే ఇక ప్రైవేటీకరణ గారి నుంచి గట్టెక్కించారు. దీన్ని ఉద్యోగస్తులే దీన్ని జాగ్రత్తగా 11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే ఇంకా అది ప్రైవేటైజేషన్ జరుగుతుందా జరగదా అనేది మనం ఆలోచన చేయాలి. ప్రైవేటైజేషన్ కనుక కేంద్రం సిద్ధంగా ఉంటే ఇవాళ ఈ ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ వర్మ గారు. ఇది శ్రీనివాస్ వర్మ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక ప్రైవేటీకరణ దిశగా ఇక కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు, అందులో భాగంగానే ఈ ప్యాకేజీని ఇచ్చిందని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో కృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.